హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నార్మల్‌గా మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు ఎక్కువ సార్లు స్టాప్ లాస్ హిట్ అవ్వడం అయితే జరుగుతుంది. లేదంటే మనం అనుకునే డైరెక్షన్‌కి మార్కెట్ ఆపోజిట్‌గా మూవ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ 2 సినారియోస్ వల్ల మనకుండే కాన్ఫిడెన్స్ లో అవుతుంది. అండ్ మెంటల్లీ మనం ప్రెషర్‌లోకెళ్తాం. ఫైనాన్షియల్లీ కూడా లాస్ అవుతామండి. ఈ పాయింట్స్‌ని బేస్ చేసుకొని ఒక స్ట్రాటజీని అయితే నేను బిల్డ్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్‌లీ ఇప్పుడు ఆ స్ట్రాటజీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో, ఎవరైతే లాసెస్ ఫేస్ చేస్తున్నారో అండ్ మార్కెట్‌ని అర్థం చేసుకోలేకపోతున్నారో, వాళ్ళు వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. మనం షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. అండ్ లాస్ట్‌లో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ అండ్ సర్ప్రైజ్ అయితే ఉందండి. సో, ఆ పాయింట్‌ని కూడా స్కిప్ చేయొద్దండి. చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఆ అనౌన్స్‌మెంట్‌ని చూడండి. ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేద్దామా మరి? ఆ ట్రేడ్స్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌ని రిడ్యూస్ చేయడానికి నేను ఈ 2 ఇండికేటర్స్‌ని బేస్ చేసుకొని ఒక స్ట్రాటజీని అయితే బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఎంఎస్సిడి అండ్ బోలింజర్ బ్యాండ్స్ అండి. ఎంఎస్సిడి మనకి మార్కెట్ యొక్క మొమెంటమ్‌ని చూపిస్తుంది. అండ్ బోలింజర్ బ్యాండ్స్ అనేది మన యొక్క మార్కెట్‌లోని వాలటిలిటీని మనకి చూపించడం అయితే జరుగుతుంది. ఈ రెండిటిని పెర్ఫెక్ట్‌గా మనం మర్జ్ చేయగలిగితే మనకి బెటర్ స్ట్రాటజీ అయితే బిల్డ్ అవుతుంది. ఫస్ట్ మనం ఇండికేటర్స్ కోసం అర్థం చేసుకుందాం. అండ్ సిగ్నల్స్ ఎలా వస్తాయి అనేది ఐడెంటిఫికేషన్ కోసం అర్థం చేసుకున్నాం. ఎగ్జిట్ ఎలా అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్ ప్లేస్ చేసుకోవాలన్న పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని ప్రో టిప్స్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుందండి. సో ఫస్ట్ మనం అండర్స్టాండింగ్ ఇండికేటర్స్ ఇప్పుడు ఫస్ట్ ఈ యొక్క ఇండికేటర్స్ యొక్క సెట్టింగ్స్ కోసం మాట్లాడుకుందాం. బొలింజర్ బ్యాండ్స్ కోసం చూసుకున్నట్లయితే లెంత్ 20 అండ్ స్టాండర్డ్ డ్యూరేషన్ 2 పెట్టుకోవాలండి. అంతేకాకుండా ఎంఎస్సిడి కోసం చూసుకుంటే ఫాస్ట్ లెంత్ 12 అండ్ స్లో లెంత్ 26 అండ్ స్మూత్ అనేది 9 పెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇంతేనండి. ఇంతకు మించి ఇంకేం చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. టైం ఫ్రేమ్ 5 మినిట్స్ మాత్రమే యూజ్ చేయాలండి. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న ఈ స్ట్రాటజీకి సంబంధించి ఫస్ట్ బొలింజర్ బ్యాండ్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాండ్స్ కోసం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో బొలింజర్ బ్యాండ్స్లో 3 లైన్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ మూవింగ్ యావరేజ్, పైన ఉన్నది అప్పర్ బ్యాండ్, డౌన్ సైడ్ ఉన్నది లోవర్ బ్యాండ్ అండి. ప్రైజ్ అనేది అప్పర్ బ్యాండ్ దగ్గర ఉండేటప్పుడు ఓవర్ బోట్ పొజిషన్ అంటాం. అదేవిధంగా లోవర్ బ్యాండ్ దగ్గర ఉండేటప్పుడు ఓవర్ సోల్డ్ పొజిషన్ అంటాం. సో దీన్ని ఎలా మనం యూజ్ చేస్తాం అనేది స్ట్రాటజీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మనం బొలింజర్ బ్యాండ్స్ అనేది 2 సెగ్మెంట్స్ని క్రియేట్ చేసి ఓవర్ బోట్ పొజిషన్ ఆర్ ఓవర్ సోల్డ్ పొజిషన్. సో ఓవర్ బోట్ పొజిషన్లో ఉండేటప్పుడు ఎప్పుడు మనం కొనడం కానీ అండ్ ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా షార్ట్ చేయడం కానీ చేయకూడదండి. ఓకేనా? ఎగ్జాంపుల్ మన ప్రైజ్ అనేది ఓవర్ బోట్ పొజిషన్ దగ్గర ఉంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రైజ్ అనేది చాలా హైకి వెళ్ళింది. ఏదైనా టైంలో ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు, అక్కడ నుండి ప్రైజ్ కరెక్షన్ రావచ్చు అన్నమాట. ఇది సింపుల్గా అర్థం చేసుకోవడానికి. ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ సేలర్స్ అనేవాళ్ళు ప్రైజ్ని డౌన్కి తీసుకొచ్చారు. ఏదైనా ఒక పాయింట్లో బయ్యర్స్ యాక్టివ్ కావచ్చు, అక్కడ నుండి ప్రైజ్ని బౌన్స్ బ్యాక్ చేస్తూ అప్ సైడ్ తీసుకెళ్ళొచ్చు అని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎంఎస్సిడి కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎంఎస్సిడిలో 2 లైన్స్ ఉంటాయండి. ఒకటి బ్లూ లైన్, 2 ఆరెంజ్ లైన్ అండి. సో ఇప్పుడు కూడా మన బ్లూ లైన్ అనేది ఇలా ఉంటుంది అండ్ ఆరెంజ్ లైన్ అనేది మన యొక్క బ్లూ లైన్ని డౌన్ సైడ్ నుండి అప్ సైడ్ కట్ చేస్తుందంటే ఈ సిచ్యువేషన్ని బులిష్ ట్రెండ్ గాను, అదేవిధంగా బ్లూ లైన్ని అప్ సైడ్ నుండి డౌన్ సైడ్ కట్ చేస్తుందంటే ఈ పొజిషన్ని మనం బేరిష్గాను మార్కెట్లో చూస్తామన్నమాట. సో ఇప్పుడు ఒకసారి స్ట్రాటజీని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మనం ఇప్పుడు ఏదైతే స్ట్రాటజీని బిల్డ్ చేస్తామో ఆ స్ట్రాటజీలో మెయిన్ యూజ్ చేయవలసింది 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అండి. ఇది బ్యాంక్ నిఫ్టీలో బెస్ట్ టైం ఫ్రేమ్ అనమాట. మంచి రిజల్ట్ 90% ఎక్యురసీని ఈ టైం ఫ్రేమ్లో మనం పొందగలుగుతాం. ఓకేనా? సో ఇప్పుడు మనం స్ట్రాటజీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పైన మనకి బొలింజర్ బ్యాండ్స్ ఉంది, డౌన్ సైడ్ అయితే ఎంఎస్సిడి ఉంది. ఇదేంటి వాలటిలిటీని చూపిస్తుంది, ఇదేంటి మూమెంటమ్ని చూపిస్తుంది. బొలింజర్ బ్యాండ్స్ వాలటిలిటీని, ఎంఎస్సిడి మూమెంటమ్ని చూపిస్తుంది. ప్రైజ్ ప్రెజెంట్ చూసుకున్నట్లయితే లోవర్ బ్యాండ్ దగ్గర ఉందండి. అంటే మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, లోవర్ బ్యాండ్ దగ్గర ఉంటే ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ప్రైజ్ అనేది అనుకునే ప్రైజ్ కంటే డౌన్ సైడ్ రావడం అయితే జరిగింది. సో ఇక్కడ నుండి బయ్యర్స్ అయితే యాక్టివ్ అవుతారు. ఆల్మోస్ట్ ఆల్ బౌన్స్ బ్యాక్ అయితే ప్రైజ్ అవుతుంది. సో ఈ 2 సినారియోస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ బొలింజర్ బ్యాండ్స్ అనేది మనకి ఈ సిగ్నల్ని అయితే పాస్ చేస్తుందండి. కంప్లీట్లీ ఏ 2 క్యాండిల్స్ యొక్క క్లోజింగ్
అండ్ ఆ క్యాండిల్ యొక్క ఓపెనింగ్, ఆ 2 క్యాండిల్స్ యొక్క రేంజ్ అనేది ఒకే ప్రైస్ దగ్గర ఉంటుందో అక్కడ నుండి రివర్సల్ స్టార్ట్ అయింది అనేది మనం అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఓకేనా. సెకండ్ కన్ఫర్మేషన్ మనం డౌన్ సైడ్ బొలింజర్ బ్యాండ్స్ క్రాస్ ఓవర్ ద్వారా తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. బొలింజర్ బ్యాండ్స్ అనేది క్రాస్ ఓవర్ ఈ రేంజ్లో ఇచ్చిందండి. ఓకే, ఈ రేంజ్లో బొలింజర్ బ్యాండ్స్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ ప్రజెంట్ ఉండే ఈ క్యాండిల్ యొక్క లో ఎంత అండి? లో చూసుకున్నట్లయితే 60,473 అండి. అండ్ మన ఎంట్రీ 60,500 ఈ రేంజ్లో క్యాండిల్ యొక్క మధ్యలో అయితే ఎంట్రీ అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుండి మన యొక్క స్టాప్ లెస్ ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. మనం ఏ క్యాండిల్లో ఎంట్రీ ప్లాన్ చేస్తామో ఆ క్యాండిల్ డౌన్ సైడ్ ఒక 10 పాయింట్స్ బఫర్ పెట్టుకొని మీరు స్టాప్ లెస్ని ప్లేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ మన స్టాప్ లెస్ 60,475 అండ్ మన ఎంట్రీ 60,500 అంటే దగ్గర దగ్గర ఒక 25 to 30 పాయింట్స్ అయితే స్టాప్ లెస్ వచ్చిందండి. ఇక్కడ నుండి మనకి ఎంత మూమెంటం దొరికిందండి? 60,756 వరకు సింగిల్ డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఒక 250 పాయింట్స్ మూమెంటం అయితే మనం క్యాప్చర్ చేయగలిగాం. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ సినారియో చూద్దాం. ప్రైస్ అనేది ఆల్మోస్ట్ అప్పర్ బ్యాండ్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా లాస్ట్ టైం, ఒక క్యాండిల్ యొక్క క్లోజింగ్ నెక్స్ట్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ సేమ్ రేంజ్లో జరిగిందంటే అక్కడ నుండి ట్రెండ్ రివర్సల్ జరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి. దాంతోపాటుగా సెకండ్ కన్ఫర్మేషన్ డౌన్ సైడ్ మనం ఎంఎస్సిడిలో చూసుకోవాలండి. సో ఎంఎస్సిడిని ఒకసారి చూసుకున్నట్లయితే ఎంఎస్సిడిని కూడా క్రాస్ ఓవర్ ఎక్కడ జరిగిందండి? హై ఎంత అండి? 60,771 ఈ క్యాండిల్లో జరిగింది. మన ఎంట్రీ ఈ క్యాండిల్ జరుగుతుంది. ఈ క్యాండిల్ అప్ సైడ్ ఒక 10 పాయింట్స్ బఫర్ పెట్టుకొని మనం స్టాప్ లెస్ని అయితే ప్లేస్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ నుండి ఒకసారి సింగిల్ డైరెక్షన్లో మనకి ప్రైజ్ అనేది ఫాల్ అయితే రావడం అయితే జరిగింది. ఎగ్జాంపుల్ మన ఎంట్రీ 60,070 అనుకుందాం. 70 నుండి 60,446 వరకు సింగిల్ డైరెక్షన్లో ఫాల్ అయితే కనిపించిందండి. ఇప్పుడు మీకు సర్ప్రైజ్ కోసం చెప్తానండి. సర్ప్రైజ్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అండ్ ఒక కామెంట్ చేస్తారో అలా చేసిన 100 నెంబర్స్, ఈ 3 క్రైటీరియన్ ఫుల్ఫిల్ చేసిన 100 నెంబర్స్ని ఒక గ్రూప్లో ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. డైలీ అనాలిసిస్, డైలీ అప్డేట్స్ మార్కెట్కి సంబంధించి లైవ్లో 1 మంత్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంతో పాటుగా మనం ఒక ఫ్రీ అండ్ పెయిడ్ కోర్స్ని అయితే ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఆ 2 కోర్సెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోండి.